ఏమిటి మీరు అనేది? అవునమ్మా, ఆయన మామగారితో గొడవ పడ్డారు. మిమ్మల్ని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారు. రెండమ్మా, ఆలోచించొద్దు, రండి. అలా నన్ను మోసం చేసి తీసుకువెళ్ళారు. శ్యాంబాబు నన్ను సమ్మోహనపరిచి నా మెడలో తాళి కట్టారు. ఏమైంది? ఏమిటిదంతా? ఏమైంది? నీకు నాకు పెళ్లి జరిగింది. ఈ ఫోటో చూడు. ఐశ్వర్యవంతులు హక్కు పుక్తాలు నమ్మినట్టు నా భార్య నిన్ను ఈ టైగర్ దాస్ అమ్ముతున్నాను 10,000కి. ఎలా ఉంది? అమ్మడానికి నువ్వెవడివి, కొనడానికి వాడెవడు? వీడెవడు? అస్సరబా. ఈ రోజు నుంచి నువ్వు నా హృదయరాణివే. షటప్. నేను చదువుకోకపోయినా నా 11 మంది రాణులు అందరూ చదువుకున్న వాళ్ళని. దీన్ని డాక్టర్ కోర్స్ చదువుతుండగా శ్యాంబాబు తెచ్చిపెట్టాడు. ఇది లాయర్ కాబోయ్ నా 2వ రాణి అయింది. ఏడాదికి 12 నెలలైతే 11 మంది హృదయ రాణులే ఉండి 1 నెల మాత్రం వరుస తప్పుతుంది. అందుకే సరసానికి వరుసకి సరిపోతుందని నిన్ను తెప్పించుకున్నాను. నీకు లొంగి అభాగ్యురాలుగా వాళ్ళతో కలిసి బతుకుతారని మాత్రం ఆశలు పెట్టుకోకు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. నీ మొగుడుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. మోసం చేసి పెళ్లి చేసుకున్నా నీకు నన్ను భార్య అని పిలిచి అర్హతే లేదురా. నీ మెడలో తాళి పుట్టినంత వరకు నేనే నీ మొగుడిని. ఇదిగోరా నువ్వు కట్టిన తాళి. సరే, సరబా దాన్ని పడుకుంటా. నేను శ్యాంబాబుని పెళ్లి చేసుకున్నానని బ్రహ్మనాయుడుగానే నమ్మించి రాధికతో పెళ్లి కొప్పించారు. వాళ్ళు సుఖ సంసారానికి అడ్డు రాకూడదని ఒక కుగ్రామానికి వెళ్ళి పంతులమ్మగా బ్రతకసాగారు. అలా కొన్నేళ్లు గడిచాయి. రాధిక 2 బిడ్డల తల్లైందని తెలిసి సంతోషించాను. టైగర్ దాస్ గారు ఊరి బయట రామ మందిరం దగ్గర ఉన్నారు. ఈసారి మీరు ఇవ్వవలసిన ధనం, ధాన్యం, సొమ్ములు అన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచండి. పదండ్రా. టైగర్, గ్రామస్తుల్ని హెచ్చరించి వచ్చాను. ఎప్పటిలాగే ధనం, ధాన్యం తీసుకొచ్చి మీ పాదాల దగ్గర ఉంచుతారు. ఆగండి, ఆగండి. మీరంతా వారంటే ఎందుకు భయపడుతున్నారు?
ఆడు మనసుని ఆటాడే పులేమ్మా. ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, కత్తి పట్టగల వాళ్ళు ఉన్నారు, కర్ర తిప్పగల వాళ్ళు ఉన్నారు, అవసరమైతే గడ్డ పొలుగు గుండెల్లో దింపగల వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండి సంవత్సరం అంతా కష్టపడి పోగు చేసుకున్న ధనాన్ని ధాన్యాన్ని ఒక బందిపోటు వచ్చి బెదిరిస్తే వాడికి అప్పచెప్తారా? వాడిని ఎదిరించడం అంటే ప్రాణాలు పోగొట్టుకున్నట్టే. కొందరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఊరు బాగుపడుతుంది. ఈ ఊరికి పట్టిన బందిపోటుల పీడ విరగడైపోతుంది. మీకు పౌరుషం లేకపోతే మీ భార్యల గాజులు తీసి తొడుక్కోండి. మీరు పట్టుకోవలసిన పలుగులు వాళ్ళ చేతితో పట్టుకుని ఆదిశక్తుల్లా బయలుదేరతారు. తల వంచిన మగవాడు ఏదీ సాధించలేడు. మీరు సాధించలేంది మేము సాధించి చూపిస్తాం. పదండి. సరబా సరబా, ఒంటరిగా ఒక ఆడది వస్తోందిరా. సింగా, ఇది నన్ను దొంగ దెబ్బ తీసి పారిపోయిన ఆడదిరా. నువ్వు ఆడ కూతురువి కాదే, ఆడ పులివే. ఈ టైగర్ ని దెబ్బతీసి పారిపోయి మళ్ళీ ఎదురుపడ్డానికి వచ్చావా? నీకెంత ధైర్యమే! ఈసారి నీ ముఠానే దెబ్బతీస్తాను. నా ముఠానా? ఓ సరబా సరబా, ఒక ఆడదాన్ని చూసి బెదిరిపోయే మనుషులం కాదు మేము. అవసరమైతే ఈ ఊరు మొత్తాన్ని ఈ ఊరందరినా? నీలో చేవ ఉంటే ఈ ఆడదాని చేతి గాజులు తీసుకోరా చూద్దాం. సరబా సరబా, గాజులతో పాటు నీ చేతులు కూడా నరికి తీసుకుంటానే. పడుకుంటా పడుకుంటా అమ్మాయిని. పట్టుకోండి, పట్టుకోండి వాళ్ళని, చంపండి, చావగొట్టండి, చావగొట్టండి వాళ్ళందరినీ.
నేను టైగర్ని రా, నన్నే ఫోన్లో పెడతావా? ఇంకాసేపట్లో ఫోన్ మోగుతుంది, అప్పుడు నువ్వే నా కాళ్ళ బేరానికి వస్తావురా. బ్రహ్మనాయుడు, సరిగ్గా గంట లోపల మా టైగర్ ని విడుదల చేయకపోతే నీ పెళ్ళాం బిడ్డల్ని సర్వనాశనం చేస్తాం. నీ బెదిరింపులకు లొంగిపోయి టైగర్ దాసును విడిచిపెట్టేంత అసమర్థుడు కాదురా ఈ బ్రహ్మనాయుడు.